మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పులివెందులలో రంగన్న మృతదేహానికి 4 వైద్యుల బృందం రీపోస్ట్ మార్టం నిర్వహించి మరిన్ని నమూనాలను సేకరించనున్నారు. రంగన్న వెంట్రుకలు, చేతి, కాళ్ల గోర్లు సేకరించి ల్యాబ్కు పంపనున్నారు వైద్యులు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. భగత్ సింగ్ మొత్తాన్ని చూసుకుంటే వివేక మర్డర్ కేసులో కూడా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే వివేక హత్య కేసులో సాక్షులుగా ఉన్నటువంటి రంగన్న కూడా మృతి చెందడం, రంగన్న మృతిపై కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మరి భార్య కూడా ఫిర్యాదు చేయడంతో వెంటనే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా స్పందించి దీనిపైన కూడా సిట్ విచారణ చేస్తున్నామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో రంగన్నకు మరోమారు కూడా పోస్ట్ మార్టం చేయాలని చెప్పి కూడా నిర్ణయించడంతో ఈ రోజు తెల్లవారుజామున కూడా వైద్య బృందం కూడా పులివెందులకు చేరుకుని అక్కడ రంగయ్యకు సంబంధించి రీపోస్ట్ మార్టం చేసి అక్కడ ఆయనకు సంబంధించిన వస్తువులు, ఆయనకు సంబంధించిన వెంట్రుకలు ఇవన్నీ కూడా తీసుకొని కూడా ఫోరెన్సిక్ కూడా పంపించి నిజంగా రంగయ్యది నార్మల్ గా మృతి చెందాడా లేకపోతే లేకపోతే ఎవరన్నా దీనిలో ప్రమేయం ఉందా అనే దిశగా కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే కూడా వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా మృతి చెందడం, దీనికి వివేక హత్య కేసులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరణిస్తూ ఉండడంతో కూడా ఈ మరణాల పైన కూడా జిల్లా ఎస్పీ కూడా సిట్ విచారణ చేపట్టారు. ఖచ్చితంగా మాజీ సీఎం జగన్ సొంత బాబాయ్ వివేక హత్య కేసు మొదటి నుంచి కూడా అనేక కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, మరింత విచారణ అయితే మరింత వేగవంతం కూడా చేసే పరిస్థితిలో వాచ్మెన్ కీలక సాక్షి వాచ్మెన్ రంగన్న కూడా మృతి చెందడంతో ఒక్కసారిగా కూడా పోలీసులు ఇటు అందరూ కూడా దీనిపై నిజంగానే ఆయన నార్మల్ గా చనిపోయాడని దిశ చేస్తే, అది కాకుండా రంగన్న మృతిపై కూడా వారి భారీ అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఫిర్యాదు చేయడంతో కూడా పోలీసులు ఇంత విచారణ దూకుడు పెంచిన పరిస్థితి అయితే ఉంది. భాగ్యశ్రీ. థ్యాంక్ యూ శ్రీనివాస్.